వచ్చే 3 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. చెప్పిన హామీలన్నీ అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో 30% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మా మంత్రివర్గ సభ్యులు చాలా చాకచక్యంగా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుని ప్రజలకు ఇవ్వాల్సి ఇస్తా ఉన్నారు. 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తా ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకుని మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం. మేము అధిష్టానం దగ్గర మోకరిల్లుతున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది, బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడుంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ప్రతిసారి మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మంచిదనే మాట మాత్రం చెప్పగలుగుతాం.